దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి నివాళులర్పించారు. వైఎస్ షర్మిల కూడా రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, కొడుకు, కూతురుతో కలిసి వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వచ్చారు షర్మిల. ఇక రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మోహమాట ధోరణికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రసిద్ధుడు. ప్రజల కష్టాలను తీర్చి, సంక్షేమమే రెండు కళ్లుగా పాలించి, ప్రజల కోసమే బతికి, ప్రగతి కోసమే నాయకుడు. ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ లేని చోటు ఎప్పటికీ తీర్చలేనిది. ఆ మహనీయుడి గుండె ఆగిన రోజు ఆ వార్త విని కొన్ని వందల మంది ప్రజల గుండెలు ఆగిపోయాయి. భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఉన్నారు వైఎస్వీపీ నాయకులు. అలాగే పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆ జన నేతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో రాజకీయ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ కూడా విజయం సాధించారు. జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించిన తొలి ఎన్నికల వెంటనే మంత్రి పదవి పొందారు. ఆ తర్వాత వెనువెంటనే 3 ముఖ్యమంత్రులు మారిన 3వ మంత్రి 3 నెలల్లో స్థానం సంపాదించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కింది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, పులివెందులలో ఏర్పాట్లు ఎలా చేశారు? ప్రస్తుతానికి మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు, షర్మిల, వైసీపీ కార్యకర్తలు, నేతలు అందరూ కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? మౌనిష, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే దివంగత ముఖ్యమంత్రి ఉన్నారు రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మొత్తం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నాయకులు, తర్వాత ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తర్వాత ఇడుపులబాయిలో వైఎస్ఆర్ ఘాట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘనంగా నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. తర్వాత మొదట వైఎస్ జగన్ అక్కడికి చేరుకున్నారు. పులివెందుల నుంచి నేరుగా ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపై చేరుకుని తర్వాత ఆయనకన్నా ముందుగానే తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి ఉన్నారో అక్కడ ముందే చేరుకుని ప్రార్థనలో పాల్గొన్నారు. కాసేపటి తర్వాత వైఎస్ భారతి ఇక్కడికి రావడం జరిగింది. వైఎస్ జగన్ తో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి, తర్వాత జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, తర్వాత ఇంకా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే రాజంపేట ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి, ఇంకా అనేక మంది నాయకులు ఈ వైఎస్ఆర్ ఘాట్ కు సందర్శించి ఆయన నివాళులు అర్పించింది. అక్కడి నుంచి నేరుగా జగన్ మరి పులివెందులకు బయలుదేరారు. జగన్ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో జగన్ సోదరి, తర్వాత వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ ఘాట్ ద్వారా ప్రత్యేక ప్రార్థన చేశారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె కుమారుడు, తర్వాత కుమార్తె, తర్వాత కోడలు, ఇతర కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు విజయ్ జ్యోతి, ఇంకా కొంతమంది నాయకులు ఈ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఘనంగా అక్కడ నివాళులు అర్పించి తర్వాత వైఎస్ఆర్ చేసినటువంటి సేవల కారణంగానే ఈ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేయడం జరిగింది. తర్వాత అతనికి నేరుగా తిరిగి ఆమె నివాసానికి వెళ్ళిపోయారు. జగన్ అయితే వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత నేరుగా పులివెందుల బయలుదేరారు. పులివెందుల మార్గ మధ్యంలో వస్తూ రైతులను, తర్వాత అక్కడ ఉన్నటువంటి దారి పొడవున్న కార్యకర్తలు, తర్వాత గ్రామ ప్రజలు ఆయనకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒక గ్రామం చోట రైతులతో ఆయన ములాఖాత్ అవ్వడం జరిగింది. తర్వాత చీని, తర్వాత ఉల్లి రైతులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి ఆయన స్పందించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. చూస్తూ ఉన్నాము ప్రస్తుతం వైఎస్ జగన్ అలాగే కుటుంబ సభ్యులు అంతా కూడా
అక్కడికి చేరుకున్నారు. వైఎస్ఆర్ గారి దగ్గర నివాళులు అర్పిస్తూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డిని తలుచుకుని అందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. విజువల్స్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు.